ఏఎల్ఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. విద్యారంగంలో దూసుకెళ్తున్న రెయిన్బో స్కూల్ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఒడిసి మండలం ఒడిసిలో ఉండే రెయిన్బో స్కూల్ నల్లమడ మండలం ఒడిసి మండలం ఆమడుగూరు మండలాల్లో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్న రెయిన్బో స్కూల్ ఏకంగా ఒక అబ్బాయి 593 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు రెయిన్బో స్కూల్ యాజమాన్యం జయసింహారెడ్డి గారికి క్లాస్ టీచర్స్ కి ఏఎల్ఆర్ న్యూస్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆరంభమైన మొదటి సంవత్సరంలోనే 3 మండలాల్లోనే ప్రథమ స్థానాన్ని దక్కించుకున్న ఘనత రెయిన్బోది. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యధిక ప్రతిభను కనపరిచిన రెయిన్బో స్కూల్ చిచ్చర పిడుగులతో ముఖాముఖి. వెల్కమ్ బ్యాక్ టు ఏఎల్ఆర్2 న్యూస్ ఛానల్. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఓడిసి మండలం ఓడిసిలో ఉండే రెయిన్బో స్కూల్ విద్యార్థులు ఈ సంవత్సరం 10th క్లాస్ ఫలితాల్లో మంచి ప్రతిభను కనపరిచి అత్యున్నత మార్కులు సాధించారు. ప్రస్తుతం ఆ విద్యార్థులు మరియు వాళ్ళ తల్లిదండ్రులు మన ఎదుట ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. ఆయన నా పేరేంటి? మేఘనాథ్. మార్క్స్ ఎన్ని వచ్చాయి? 593. ఎలా ఫీల్ అవుతున్నావు? ఇన్ని మార్క్స్ వచ్చాయి కదా. హ్యాపీ. అమ్మ నాన్న ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీ. ఇన్ని మార్క్స్ రావడానికి గల కారణము, మీకు ఎంకరేజ్మెంట్ ఎవరు? మా ప్రిన్సిపల్ జయసింహారెడ్డి సార్, టీచర్స్ అండ్ పేరెంట్స్. ఓకే, నెక్స్ట్ నీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి? ఐపీఎస్ కావాలనుకుంటున్నాను. ఈ సందర్భంగా నీకు మార్క్స్ రావడానికి కారణము మీ యాజమాన్యం ప్లస్ టీచర్స్ అంటున్నావు కదా, మీ క్లాస్ టీచర్స్. ఈ సందర్భంగా నువ్వు వారికి ఏం చెప్తావు? అంటే మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చేవాళ్ళు సార్, ప్లస్ ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసేవాళ్ళు. ఓకే, నీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏమవ్వాలనుకుంటున్నావు? ఐపీఎస్. ఐపీఎస్. ఓకే, థ్యాంక్ యూ నాన్న. కంగ్రాచులేషన్. 593 మార్క్స్. థ్యాంక్ యూ. నీ పేరు? హర్షవర్ధన్ రెడ్డి. ఎన్ని వచ్చాయి మార్క్స్? 587. ఎలా ఉంది నీ ఫీల్? గుడ్ సార్. చాలా బాగుందా? ఎస్ సార్. ఇన్ని మార్క్స్ వస్తాయని నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా? ఎస్ సార్. అమ్మ నాన్న ఎలా ఫీల్ అవుతున్నారు? ఎగ్జైటెడ్. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? బెంగళూరులో వర్కర్స్ సార్. ఓకే, నీ లైఫ్ అంబిషన్ ఏంటి? మిషన్ సాఫ్ట్వేర్. ఓకే, మీ యాజమాన్యం జయసింహారెడ్డి సార్ కానీ, మీ క్లాస్ టీచర్స్ కానీ, వీళ్ళ ఎంకరేజ్మెంట్ వల్లే ఇన్ని మార్క్స్ వచ్చాయా? అమ్మా నాన్న ఎంకరేజ్మెంట్? వాళ్ళ ఎంకరేజ్మెంట్తోనే మనకి మార్క్స్ తెచ్చుకోవాలి. ఎన్ని మార్క్స్ వచ్చాయి? మండల్ టాప్ రావడానికి కారణం వాళ్ళు. ఓకే ఓకే నాన్న, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మీ పేరు నాన్న? గతిక. ఎన్ని మార్క్స్ వచ్చాయి? 579. ఎలా ఉంది? 579 మార్క్స్ వచ్చాయి కదా, ఎక్స్పెక్ట్ చేసావా? అమ్మ నాన్న ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇన్ని మార్క్స్ రావడానికి కారణము మీ స్కూల్లో యాజమాన్యం కానీ, టీచర్స్ కానీ, వీళ్ళ ఎంకరేజ్మెంట్, వీళ్ళ కేరింగ్ ఎలా ఉండే నాన్న? చాలా బాగుంది. ఇన్ని మార్క్స్ రావడానికి కారణం ఎవరంటావు? పేరెంట్స్, టీచర్స్, మా ప్రిన్సిపల్ సార్ జయసింహారెడ్డి సార్. ఈ ఫ్యూచర్ ప్లానింగ్ నాన్న? సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. సాఫ్ట్వేర్. కంగ్రాట్స్. నేమ్? సాయి నితిన్. సాయి నితిన్. మార్క్స్ ఎన్ని వచ్చాయి? 572. ఎలా ఉంది ఫీల్? ఎక్స్పెక్ట్ చేసావా ఇన్ని మార్క్స్ వస్తాయని? అమ్మ నాన్న హ్యాపీగా ఫీల్ అవుతాను. ఏం చేస్తుంటారు అమ్మ నాన్న? మా మమ్మీ గవర్నమెంట్. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ నీ ఫ్యూచర్. ఓకే, గుడ్. నేమ్? అద్నాన్. అద్నాన్. ఎన్ని వచ్చాయి మార్క్స్? 566. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అమ్మ నాన్న ఏం చెప్పారు? వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫుల్ ఎక్సైటెడ్. ఎగ్జైటెడ్. ఓకే, నేను మార్క్స్ రావడానికి కారణానికి మీ టీచర్ జయసింహారెడ్డి. వీళ్ళ ఎంకరేజ్మెంట్ బాగుందా? ఎస్ సార్. ఫుల్ బాగుందా? ఈ క్రెడిట్ అంతా ఎవరికి దక్కుతుంది? సార్కే సార్. సార్కేనా? ఓకే, గుడ్ నాన్న. మీ పేరు నాన్న? గీతా సార్. గీత. మార్క్స్ నాన్న? 552. 552. ఓకే, అమ్మ నాన్న ఎలా ఫీల్ అవుతున్నారు? ఎక్స్పెక్ట్ చేసావా ఇన్ని మార్క్స్ వస్తాయని? చేసావా? నెక్స్ట్ ఏం అవ్వాలనుకుంటున్నావు? సాఫ్ట్వేర్ ఫీల్ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? ఫార్మర్స్. ఫార్మర్స్. ఓకే, థ్యాంక్ యూ నాన్న. నేమ్ నాన్న? పునీత్ కుమార్ రెడ్డి. ఓకే, ఎన్ని మార్క్స్ వచ్చాయి? వాళ్ళ ఫీల్ ఏంటి? ఏం చెప్పారు? మంచిగా ఫీల్ అయ్యాను. బాగా ఫీల్ అయ్యారు. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎక్స్పెక్ట్ చేసావా ఇన్ని మార్క్స్ వస్తాయని? చేసావా? ఎస్ సార్. నెక్స్ట్ నీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి? ఏరోనాటికల్ ఇంజనీర్. ఏరోనాటికల్ ఇంజనీర్. గుడ్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్.
ఈ రెయిన్బో స్కూల్లో టాప్ 10 మెంబర్స్లో మీ పిల్లలు కూడా ఉన్నారు. 593 మార్క్స్ మెయినాథ్ రెడ్డి అనే అబ్బాయి సాధించాడు. ఈ టాప్ 10 మెంబర్స్లో పిల్లలు కూడా ఉన్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. మా పాపకి ఇన్ని మార్క్స్ వచ్చాయంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఇన్ని రోజులు కష్టం చేసి వాళ్ళకి చదివించడానికి మాకు గుడ్ నేమ్ అంటే మీకు అమ్మాయికి ఇన్ని మార్క్స్ వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? చేశాం సార్. ఎందుకంటే ఇదంతా ఎక్స్పెక్టేషన్ జయసింహారెడ్డి సార్ పైన డిపెండ్ అయింది. వాళ్ళు ఖచ్చితంగా 100% ముందు నుంచి మాకు చెప్పారు. ఎగ్జామ్ దగ్గర ఉన్నాక కూడా చెప్పారు సార్, పాపకి ఇన్ని వస్తాయి అని చెప్పారు. మాకు ఎక్స్పెక్ట్ చేశాము. బట్ అయినా కూడా మండలంలో టాపర్గా మా రెయిన్బో స్కూల్ ఉంది కాబట్టి మేము కూడా చాలా హ్యాపీగా. ఈ రెయిన్బో స్కూల్ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పుడే సార్ అంటే ఫస్ట్ ఇయర్లోనే 593 మార్క్స్. అంటే ఈ 3 మండలాల్లో టాపర్స్గా ఈ రెయిన్బో స్కూల్లోనే ఉన్నారు. అంటే ఈక్వల్గా ఇక్కడ నారాయణ సంస్థలు ప్లస్ చైతన్య సంస్థలకు వీళ్ళు ధీటుగా కాంపిటీషన్ ఇచ్చారంటారా? అంటే ఖచ్చితంగా సార్. టీచర్స్ అంతే హెల్ప్ చేశారు. ఈవెన్ ప్రిన్సిపల్ సార్ జయసింహారెడ్డి సార్ కూడా అంతే సార్. పిల్లలకి ఎంత 100% ఎంత న్యాయం చేశారో ప్రతి ఒక్కటి దగ్గరుండి అన్నీ కూడా వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏమైనా డౌట్ ఉన్నా కూడా పిల్లలకి 24 hours కూడా వాళ్ళకి. ఈ సందర్భంగా మీరు రెయిన్బో స్కూల్ యాజమాన్యానికి ఏం చెప్పదలుచుకున్నారు? సార్ అంత పిల్లలందరూ ఇప్పుడు ఎలా వచ్చారో ఫ్యూచర్లో కూడా మిగతా పిల్లలు కూడా అలాగే రావాలా, వాళ్ళు భవిష్యత్తు కూడా అలాగే ఉండాలి. రెయిన్బో స్కూల్లో చదివిన పిల్లలంతా ఫస్ట్ క్లాస్ రావాలా, చాలా సంతోషంగా ఫ్యూచర్లో ముందుకు వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ మేడం, బాగున్నారా? బాగున్నారు. బాగున్నాను మేడం. ఎన్ని మార్క్స్ వచ్చాయి మేడం అమ్మాయికి? 550. ఎక్స్పెక్ట్ చేశారా మీరు? చాలా ఎక్స్పెక్ట్ చేశారు. ఓకే. కొంచెం అనివార్య కారణాల వల్ల హెల్త్ కొంచెం ప్రాబ్లం అయింది. 40 days అయితే పోలేదు సార్. అంటే హెల్త్ పరంగా ఎక్కువైపోయి పోలేదు సార్. లేకపోతే ఇంకా దాన్ని అంటే అమ్మాయికి హెల్త్ ఇష్యూ లేకపోతే ఇంకా మంచి టాప్ ఫస్ట్ సెకండ్లో వచ్చేదంటారు. ఓకే మేడం, ఈ క్రెడిట్ అంతా ఎవరికి దక్కుతుంది? జయసింహారెడ్డి సార్. వాళ్ళ కేరింగ్ కానీ స్కూల్లో క్లాస్ టీచర్స్ కానీ జయసింహారెడ్డి సార్ కేరింగ్ కానీ ఎలా ఉంటుంది? చాలా డీసెంట్గా ఉంది సార్. చాలా డీసెంట్గా ఉంది. ఆయన టీచర్స్కి కానీ అంత డిసిప్లైన్గా వీళ్ళకి బాగా ఎక్స్ప్లెయిన్ చేసేటట్టుగా వాళ్ళు బాగా టీచింగ్ కానీ స్కూల్లో కేరింగ్ కానీ అన్నిట్లో సార్ A to Z అన్నిట్లోనూ బాగా చూసుకున్నబట్టి ఇప్పుడు బాగా రెయిన్బో స్కూల్కి పేరు వచ్చింది, మంచి పేరు వచ్చింది. ఈ క్రెడిట్ అంతా జయసింహారెడ్డి సార్కి సార్. అంటే స్టార్ట్ చేసి 1 year 1 year అవుతున్నా కానీ ఇంతకు ముందు వచ్చేసి రెయిన్బో స్కూల్లో వేరే సార్ ఉండింది సార్. ఇప్పుడు ఆయన 1 year నుంచి ఆ స్కూల్కి ప్రిన్సిపాల్ సార్గా చేస్తున్నారు. అంటే ఇప్పుడు స్టార్ట్ చేసి 1 year అయిందంటారు రెయిన్బో స్కూల్, అయినా కూడా మంచి టాప్ పొజిషన్లో ఉంది. అవును సార్. ఓకే మేడం, నెక్స్ట్ మీ అమ్మాయి ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి? సాఫ్ట్వేర్ కావాలని కోరుకుంటున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. అండి, మీ అమ్మాయికి ఎన్ని మార్క్స్ వచ్చారు కదా? చాలా హ్యాపీగా ఫీల్ జయసింహారెడ్డి సార్కు, స్టాఫ్, స్కూల్ టీచర్కి అందరికీ పేరున ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఆయన చేసిన క్రెడిట్ అయితే మా పిల్లలు లైఫ్లో మర్చిపోరు సార్. ఆయన వల్లే మన స్కూల్ ఇంత డెవలప్ అయింది. లాస్ట్ ఇయర్ వేరే టీచర్స్ ఉన్నారు, అయినా మా అమ్మాయి ఆ స్కూల్లోనే చదివింది సార్. ఈ ఇయర్ సార్ అక్కడ వచ్చి మాకు చాలా న్యాయం చేశారు. హ్యాపీగా ఉన్నాం సార్ మేము. ఫ్యూచర్లో జయసింహారెడ్డి సార్ గారు విద్యారంగంలో దూసుకెళ్తారా? 100% సక్సెస్ అవుతాడు సార్. సక్సెస్ అవుతారా? అవుతాడు కూడా, న్యాయం చేస్తాడు సార్. జయసింహారెడ్డి సార్ ఉంటే మండల్ ఫస్ట్ నెక్స్ట్ ఇయర్ కూడా మండల్ ఫస్ట్ జయసింహారెడ్డి స్కూలే వస్తుంది సార్. ఓకే సార్, ఓకే ఓకే. ఆ నమ్మకం మాకైతే ఉంది. మా పిల్లలు నెక్స్ట్ 9th ఒక అబ్బాయి ఉన్నాడు, ఇప్పుడు 9th వెళ్తాడు సార్. అంటే ఆ స్కూల్లో ఇంకా పిల్లలు ఎవరన్నా చదవాలంటే మీరు రికమెండ్ చేస్తారా? రికమెండ్ చేస్తున్నాం సార్. అయినా సార్ మాకు సీట్లు లేవంటున్నాడు ఇప్పుడు. ఓకే సార్, సీట్స్ లేవంటున్నారా? అంటే ఫుల్ అయిపోయాయి అంటున్నారు సార్. ఓకే సార్, ఓకే ఓకే. ఈ సందర్భంగా మీరు జయసింహారెడ్డి గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? జయసింహారెడ్డికి కంగ్రాట్స్ చెప్పాలనుకుంటున్నాను సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. 2024 సంవత్సరంలో రెయిన్బో స్కూల్ కనపరిచిన ప్రతిభను ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగించి మంచి స్థానాలను అధిరోహించాలని మా ALR 82 న్యూస్ ఛానల్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.